డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మాటా ముచ్చట కార్యక్రమంలో ఈరోజు మన ముందు ఫైనల్ ఇయర్ ఐటీ స్టూడెంట్ జస్ట్ కంప్లీట్ అయింది చరిత, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టూడెంట్. తను టీసీఎస్ డిజిటల్లో 7 lakh per annum జాబ్ సాధించింది. తన యొక్క అంటే ఏ విధంగా ట్రైనింగ్ తీసుకుంది, ప్రాజెక్ట్స్ చేసింది, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ జూనియర్స్కి వస్తుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. చరిత, కంగ్రాచులేషన్స్ అమ్మా. ఓకే, ఫస్ట్ మీకు ప్రాజెక్ట్స్ నుంచి వద్దాం. మీరు బీటెక్ ఫైనల్ ఇయర్లో కానీ మినీ మేజర్ ప్రాజెక్ట్స్ ఎలా చేశారు? నా మేజర్ ప్రాజెక్ట్ వచ్చేసి ఫేక్ ప్రొఫైల్ ఐడెంటిఫికేషన్ అండ్ సోషల్ నెట్వర్క్స్. అంటే ఏంటమ్మా ఫేక్ ప్రొఫైల్స్ అంటే? జనరల్గా మనం జెన్యూన్ అకౌంట్స్ ఉంటాయి, కొంతమంది ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తుంటారు, లైక్ సేల్స్ కోసం ఇవి కొనండి అవి కొనండి అని చెప్పి. సో దట్ ఒక కస్టమర్ మన ముందు నెమ్మటే పేమెంట్స్ చేయకుండా ఒక్కసారి ఆ ప్రొఫైల్ జెన్యూన్ ఉందా ఫేక్ ఉందా అని చెప్పి ఆ ప్రొఫైల్ లో ఉన్న డీటెయిల్స్ ఉంటాయి కదా సార్, ఆ డీటెయిల్స్ మనకు తెలిసిన డీటెయిల్స్, మనకు కనిపించే డీటెయిల్స్ అక్కడ ఉన్న పారామీటర్స్ లో సబ్మిట్ చేస్తే చెప్తుంది అది. అంటే ఏంటి అక్కడ వాడే టెక్నాలజీ ఏంటి? బేసికల్ గా మెషిన్ లెర్నింగ్ సార్. మెషిన్ లెర్నింగ్ వాడారు. ఓకే, మెషిన్ లెర్నింగ్ వాడి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫేక్ ప్రొఫైల్స్. ఇవాళ రేపు చూస్తున్నాం, కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు మోసం చేస్తున్నారు, అలానే అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేస్తున్నారు. ఓకే, మంచి ప్రాజెక్ట్ అమ్మా. సో మీరు సర్టిఫికేషన్స్ ఏమేమి చేశారు? పెగా సీనియర్ సిస్టమ్ ఆర్కిటెక్ట్, పెగా సీనియర్ సర్టిఫికేట్. సో అలానే మీరు సేల్స్ ఫోర్స్ ఇలా డెవలపర్ రోల్స్, నాస్కామ్ మెషిన్ లెర్నింగ్. ఇప్పుడు వీటి వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా ఈ సర్టిఫికేషన్ చేయడం వల్ల? ఎలా అమ్మా? సేల్స్ ఫోర్స్ డెవలపర్ రోల్ అనేది వేరియస్ కంపెనీస్ లో, టీసీఎస్ లో కూడా ఉంటుంది. సో సేల్స్ ఫోర్స్ మన కాలేజ్ లో సేల్స్ ఫోర్స్ టీసీఎస్ వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను ఫస్ట్ టీసీఎస్ తో పెగాతో వెళ్ళాను సార్, నింజా ప్యాకేజ్. తర్వాత ఇప్పుడు అప్గ్రేడ్ అయింది. అట్లానే సేల్స్ ఫోర్స్ ది వేరే మైక్రోసాఫ్ట్స్ లో వాటిలో కూడా యూజ్ అవుతుంది సార్ ఆ సర్టిఫికేట్ అనేది. ఓకే, అండ్ ఇది ఇంటర్న్షిప్ కిందకి కూడా వస్తుంది సార్. ఓకే, అప్పుడు టీసీఎస్ నింజాలో ఫస్ట్ ఏ ప్రొఫైల్ జాబ్ వచ్చింది? అప్పుడు ఎంత ఉండేనమ్మా ప్యాకేజ్? 3.8 సార్. సో అది ఇప్పుడు 7 lakh కి ఇప్పుడు టీసీఎస్ డిజిటల్ కి అప్గ్రేడ్ అయ్యావు. ఓకే, ఇప్పుడు జనరల్ గా రిటర్న్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి, నేను ప్రస్తుతం అడగట్లేదు. మీకు ఇంటర్వ్యూలో బేసికల్ గా టెక్నికల్ రౌండ్ ఉంటుంది. టెక్నికల్ రౌండ్ టీసీఎస్ డిజిటల్ ఏం అడిగారు? ఫస్ట్ రాగానే పేపర్ ఇచ్చేసి కోడ్స్ రాయమని చెప్పేసి చెప్పారు. ఏ ఏరియాస్ లో అడిగారు? బేసిక్ గానే అడిగారు సార్. ఫస్ట్ స్ట్రింగ్స్ ని మన నేమ్ ని రివర్స్ చేయడం అనేది అడిగారు. ఫస్ట్ స్లైసింగ్ యూజ్ చేశాను. జస్ట్ 2 lines కోడ్ అయ్యిందని చెప్పేసి, లేదు నాకు ఇలా వద్దు, నాకు వేరేలా రాసి ఇవ్వండి అంటే మళ్ళీ లూప్ లో రాసి ఇచ్చాను సార్. మళ్ళీ తర్వాత పాలిండ్రోమ్ అడిగారు సార్, పాలిండ్రోమ్ కూడా చేసి ఇచ్చేసాను. మళ్ళీ తర్వాత ప్యాటర్న్స్ వచ్చింది సార్. ప్యాటర్న్స్ నాకు ప్యాటర్న్స్ అంత కంఫర్టబుల్ గా ఉన్నాను సార్. చెప్పాను ఇంత పర్ఫెక్ట్ గా రాదు సార్ అంటే ట్రై చేయమన్నారు, ట్రై చేశాను, అది తప్పయింది, ఇట్స్ ఓకే అన్నారు. సో ఈ ప్యాటర్న్స్ అనేది ఏ సబ్జెక్ట్ లోకి వస్తుంది బేటా? నార్మల్ గానే. ఓకే, సో తర్వాత మీకు హెచ్ఆర్ రౌండ్ ఉంది కదా, ఈ హెచ్ఆర్ రౌండ్ లో ఏం క్వశ్చన్స్ అడిగారు? రాగానే నాకు వాళ్ళకి తెలుసు కదా సార్, నేను అప్గ్రేడేషన్ ఆల్రెడీ టీసీఎస్ లో పెగాలో సెలెక్ట్ అయ్యావని. సో రాగానే నీకు నింజా పెగా ఉంది కదా, నీకు నింజా పెగా వచ్చి నింజా నార్మల్ వస్తే ఏది చూస్ చేసుకుంటావు అని అడిగారు సార్. నేను పెగా తీసుకుంటాను అని చెప్పాను సార్. ఎందుకు అని అడిగితే, నేను 1 year నా బ్లడ్ అండ్ సోల్ పెట్టి పెగా నేర్చుకున్నాను, అసలు నేను పెగా తీసుకుందే నాకు కోడింగ్ రాదు, అవి రావు, కొంచెం అడ్వాన్స్ కోడింగ్ లో అంత స్ట్రాంగ్ కాదు అని అమ్మాయి చరితకు ఒక ఫీలింగ్ ఉండడం వల్ల సర్టిఫికేషన్ నేను అందుకే తీసుకున్నాను. అందుకే నేను చాలా ఇంట్రెస్ట్ లో చెప్తాను, అందరూ కోడింగ్ లో ఎక్స్ట్రాడినరీ ఉండాలని రూల్ కూడా లేదు. అలాంటప్పుడు మీడియం లెవెల్ కోడ్ ఆర్ లో కోడ్ ఇట్లా కూడా కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, సో ఆ యాంగిల్లో మీరు పెగా సైడ్ వెళ్ళారు. చెప్పాను సార్, అదే చెప్పారు, ఎంత కంఫర్టబుల్ ఉన్నాను. సో నేను పెగా తీసుకుని, నేను చాలా కష్టపడ్డాను దానికి, సో నేను పెగానే తీసుకుంటాను అన్నారు. ఓకే అన్నారు. తర్వాత ఇప్పుడు
నీకు నింజా పెగా వచ్చి నార్మల్ డిజిటల్ వస్తే నార్మల్ డిజిటల్ వస్తే సో ప్యాకేజ్ వల్ల నేను డిజిటలే తీసుకుంటాను అని చెప్పాను. మనీ బ్లడ్ అండ్ సోల్ ఏమైంది దానికి ఏం సమాధానం చెప్పావమ్మా? మనీ మ్యాటర్స్ కదా సార్ అని. అదే కొంత జీవితంలో కొంత మినిమం శాలరీ అనేది కూడా ఉండాలి కాబట్టి ఐ నీడ్ టు మేక్ మై పేరెంట్స్ హ్యాపీ అని చెప్పి అలానే నాకు ఉంటుంది కదా సార్ ఫ్యూచర్ లో నేను మళ్ళీ పెగాకి చేంజ్ అయ్యే ఆప్షన్ నాకు ఉంటుంది అనే హోప్ తోనే తీసుకుంటున్నాను. వెరీ గుడ్. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ టీసీఎస్ లోనే డిజిటల్లో కూడా నార్మల్ నుంచి పెగాకి కూడా అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లైఫ్లో రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. అమ్మాయి చాలా హానెస్ట్గా చెప్పేసింది. ఓకే, ఎందుకంటే ప్యాకేజ్ ఆల్సో లిటిల్ బిట్ మ్యాటర్స్, ఎందుకంటే నిత్య అవసరాలు ఉంటాయి, ఫ్యామిలీ అవసరాలు ఉంటాయి. వెరీ గుడ్ చరిత. జూనియర్స్కి నీవు ఇచ్చే సలహా ఏంటమ్మా? నాలాగా ఓన్లీ అకాడమిక్ లాగా తీసుకుంటే మాత్రం కష్టం సార్. లైక్ ఇప్పుడు ఓఎస్ ఇవన్నీ సబ్జెక్ట్స్ పాస్ అవ్వడానికి తీసుకుంటే సరిపోదు సార్, కష్టం సార్. మీకు ఇంట్రెస్ట్ ఎక్కడ ఓఎస్ డిబిఎంఎస్ అడిగారా? అడిగారు, ఎస్క్యూఎల్ అడిగారు, డిబిఎంఎస్ కూడా అడిగారు సార్. సో కొంచెం నువ్వు మన జనరల్ గా ఎగ్జామ్స్ కంటే కొంచెం అడ్వాన్స్ గా చదివావమ్మయ్యే? చదివాను సార్, ఓన్లీ ఇంటర్వ్యూ పర్పస్ కి. కొంత ఎక్స్ట్రా చదివావు? yes sir, మా కాలేజ్ వాళ్ళు క్యాంపస్ స్పెసిఫిక్ ట్రైనింగ్ పెడతారు కదా సార్, దాంట్లో నుంచి. ఓకే, కాలేజీలో మొత్తం మీద ఏ ట్రైనింగ్స్ అంటే ఉండేవమ్మా ఫస్ట్ ఇయర్ నుంచి మీరు? yes sir, ఫస్ట్ ఇయర్ కోవిడ్ లో ఉండేది, మాకు ఆన్లైన్ క్లాసెస్ అయ్యాయి కదా సార్. దాంట్లో మాకు బైటెక్సెల్ పెట్టారు సార్, బైటెక్సెల్ 2 years పెట్టారు సార్. ఫస్ట్ సెమ్ పైథాన్ వచ్చేసి, సి, ఒక్కొక్క సెమ్ ఒక్కొక్క లైక్ కాలేజ్ అకాడమిక్స్ తో సంబంధం లేకుండా ఒక్కొక్క సెమ్ కి ఒక్కొక్క లాంగ్వేజ్ తీసుకొని మాకు పెట్టి ఎగ్జామ్స్ కూడా పెట్టేవాళ్ళు. సో అలా ఒక్కొక్క సెమ్ కి ఒక్కొక్కటి లాంగ్వేజ్ నేర్చుకున్నాం సార్. అలానే మాకు డిపార్ట్మెంట్ వైజ్ ఓన్లీ మా డిపార్ట్మెంట్ కే ఇన్ కేస్ ఎవరికైనా మనమే స్టూడెంట్ స్టెప్ తీసుకొని మ్యామ్ మాకు పైథాన్ రావట్లేదు అని చెప్తే మా సినారియోలో ఏమైందంటే మా సీనియర్స్ చెప్పారు సార్. ఓకే, సీనియర్స్ కొంత గైడెన్స్ ఇచ్చారు ల్యాబ్స్ లో. మాకు కాదు సార్, హెచ్ఓడి దగ్గరికి వెళ్ళి మాకు ఇట్లా వాళ్ళు 3rd year సార్, మేము 2nd year. వాళ్ళు జాబ్ కోసం అని చెప్పేసి నాకు పైథాన్ రావట్లేదు మ్యామ్, కొంచెం కష్టం అవుతుంది, వర్క్ షాప్ పెట్టండి అని మ్యామ్ అడిగారు. మ్యామ్ ఏం చేశారు, బయట నుంచి తీసుకొచ్చి ఓన్లీ 3rd years కే కాదు సార్ మాకు కూడా పెట్టారు స్పెషల్ ట్రైనింగ్స్. సో ఏదైనా అంటే మనకేదన్నా అవసరం అనిపిస్తే కూడా మీరు డిపార్ట్మెంట్లో కానీ ఖాళీలో చెప్తే కానీ మీకు వెంటనే సపోర్టింగ్ సిస్టమ్ వచ్చింది, అంతే కదా? సీనియర్స్ అడిగితే మాకు వచ్చింది, మీకు కూడా జరిగింది. అలానే మాకు పైథాన్ అయిపోయింది, ఇప్పుడు మాకు వెబ్ కావాలి అంటే కూడా మ్యామ్ 3 days వర్క్ షాప్ పెట్టారు. ఓకే డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఏంటి అంటే అడ్వాన్స్ కోడింగా సర్టిఫికేషన్సా అనే ఒక డిస్కషన్లో దేనికి ఉండే ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. అఫ్కోర్స్ అడ్వాన్స్ కోడింగ్ ఆర్ అడ్వాన్స్ డాటా స్ట్రక్చర్లో హై ఎండ్ జాబ్స్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ రావచ్చు, బట్ ఒక్కొక్కసారి సర్టిఫికేషన్ ద్వారా కూడా అందులో కాంపిటెన్సీ ఎక్కువగా లేనప్పుడు మంచి జాబులు కూడా ఉంటాయి. సో దేని స్ట్రెంగ్త్ దానికి ఉంటుంది. ఓకే చరిత, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.